మైగ్రేన్, భుజం నొప్పి, నడుం నొప్పి, మోకాలు నొప్పికి నిజమైన పరిష్కారం ప్రాణ పెయిన్ క్లినిక్ లో. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. కార్తీక మాస శుభ సందర్భంలో ఎన్నో విశేషాలు ఉంటాయండి. ప్రత్యేకించి చెప్పాలి, ఈ మాసం అంతా కూడా అన్ని పండుగలే, ప్రతిరోజు పండుగలాగానే ఉంటుంది. ఇక సోమవారాలు కావచ్చు, ఏకాదశి, ద్వాదశి, పౌర్ణమి ఎంత చక్కగా జరుపుకుంటాం మనం. ఇలాగా ప్రతి ఒక్కటి విశేషంగా చేసుకుంటాం. అయితే ఈ కార్తీక మాసం సందర్భంగా మనందరికీ చాలా సందేహాలు కూడా ఉంటాయి. సోమవారాలు అసలు ఎలా ఆచరించాలి, ఉపవాసం ఉండాలా, ఉంటే గనక ఉపవాసం విరమించేటప్పుడు ఎటువంటి ఆహారం మనం తీసుకోవాలి, ఈ మాసం అంతట్లో ఏదైనా ఆహారాన్ని మనం నిషేధించాలా, ఖచ్చితంగా తీసుకోవాల్సిన ఆహారం అంటూ ఉందా, నియమంగా మనం చేయవలసినది ఏంటి, దీపాలు ఎన్ని పెట్టాలి, అసలు ఎన్ని ఒత్తులతో వెలిగించాలి, ఏ ద్రవ్యాల్ని మనం వినియోగించాలి, అలాగే ఎటువంటి నైవేద్యాలు సమర్పించాలి, ఇలా వీటన్నిటికీ ఒక సమాధానం కావాలని కోరుకుంటాం కదా. మీకోసమేనండి ఈ వీడియో. చాలామంది అడిగారు, నియమాలు ఏంటో చెప్పండి, దానికి తగ్గట్టుగా మేము పాటిస్తాము, అలాగే ఎలా ఆ శివయ్య అనుగ్రహం మేము పొందాలి అని కూడా అడిగారు. అయితే వీటికి సంబంధించి నేను మన గురువుగారు నందిబట్ల గారిని సంప్రదిస్తే ఖచ్చితంగా చెప్తానమ్మా, చాలా చక్కగా ఆచరించుకోవచ్చు, ఈ మాసం అంతా కూడా కొన్ని విశేషమైన రోజులు కూడా ఉన్నాయన్నారు. అవన్నీ వారి ద్వారానే మనం విందాము. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురువు గారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. వాగర్థ వివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. కార్తీక మాసం శుభాకాంక్షలు గురువు గారు. మీకు వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు కూడా ఈ కార్తీక మాసము పుణ్యదినము అందరూ కూడా ఈశ్వరానుగ్రహం పొందాలనే సదుద్దేశంతో శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. అసలు ముందుగా కార్తీక మాసం ఎప్పుడెప్పుడు వస్తుందా అని అందరూ ఎదురు చూసేదే. ప్రత్యేకించి ఎలాంటి నియమాలు పాటించాలండి, ఈ కార్తీక మాసం అంతా అసలు ఎలా ఉండాలి మేము అని చెప్పి అడుగుతూ ఉంటారు. ఎందుకంటే ఎందుకో ఆధ్యాత్మిక దైవిక భావన కలుగుతుంది. స్వాములు మాలలు వేసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు, ఇక పూర్తిగా దీక్షల్లో ఉండేవాళ్ళు, ఇంట్లో ఆరాధన చేసుకునే వాళ్ళు కావచ్చు. ఇంకా చాలా వరకు ఈ మాసం అంటేనే మనం అమ్మో ఈ కార్తీక మాసమా అనే ఒక ఇది కలుగుతుంది, చాలా మందిలో చూస్తూ ఉంటాం. ముందుగా విశిష్టత చెప్పండి, ఒక రెండు ముక్కలు మీ మాటలు. కార్తీక మాసం యొక్క విశిష్టత మనము ఉన్న అన్ని మాసాలలోకెల్లా కూడా కార్తీక మాసానికి ప్రత్యేకమైనటువంటిది. అంటే శివకేశవులకి భేదము లేదు అని తెలిపేటువంటి మాసం ఇది. ఎందుకనంటే విష్ణువు ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజున శయనముందితే ఈ కార్తీక మాస ఏకాదశి రోజునే మేల్కొంటాడు. అంటే ఉత్థాన ఏకాదశి అని అంటారు. తర్వాత ద్వాదశి, ఈ క్షీరసాగర మథనాన్ని ఈ ద్వాదశి తిథి రోజునే ప్రారంభించారు. అందుకని దీన్ని చిలుకు ద్వాదశి, మదన ద్వాదశి. చాలామంది మదన ద్వాదశి అంటారు. మదనుడు అని అంటే రతి మన్మధులు వేరు, ఆ మదనుడు వేరు. ఇది మథన ద్వాదశి అంటే మధించడం జరిగింది అని అర్థం ఇక్కడ. కాబట్టి ఈ మథన ద్వాదశి అనేటువంటి రోజున చక్కగా వ్రతాన్ని ఆచరించుకోవడం. అలాగే కార్తీక పౌర్ణమి, ఈ కార్తీక పౌర్ణమి రోజున మనం గమనించుకున్నట్లయితే త్రిపురాసురులను సంహరించినటువంటి సమయం. కాబట్టి మరణమే లేనటువంటి వాళ్ళందరినీ కూడా సంహరించినటువంటి వాడు ఈశ్వరుడు. త్రిపురాంతకం, త్రిపుర అంతకం, 3 పురాలని అంతం చేసినవాడు. సృష్టి పునఃప్రారంభం చేసింది కూడా ఈ కార్తీక పౌర్ణమి రోజునే. అంతేకాకుండా ఈ యొక్క శ్రావణ మాసంలో మనం గొప్పగా నోములు నోచుకుంటాం. కానీ ఈ కార్తీక మాసం అంతా వ్రతములకి చాలా ప్రసిద్ధి. సత్యనారాయణ స్వామి వ్రతాలు ఆచరిస్తారు. అలాగే త్రిలోచన గౌరీ వ్రతం అనేటువంటిది శుద్ధ తదియ రోజున ఆచరిస్తాం. అలాగే నాగుల చవితి వ్రతాన్ని ఆచరించే వాళ్ళు ఉన్నారు, కేదారేశ్వర వ్రతం ఆచరిస్తారు. అన్ని వ్రతాలకి శ్రావణ మాసం నోములకైతే ఈ యొక్క కార్తీక మాసం వ్రతాలకి ప్రసిద్ధి. పైగా సత్యనారాయణ స్వామి వ్రతం గనక ఈ ద్వాదశి తిథి రోజున కానీ, ఏకాదశి తిథి రోజున కానీ, పౌర్ణమి తిథి రోజున కానీ ఆచరిస్తే విశేషమైనటువంటి పుణ్యఫలం లభిస్తుంది అని చెప్పి మనకు ఉవాచ. కాబట్టి ఈ యొక్క కార్తీక మాసం యొక్క విశిష్టత అంతా ఇంత అని కాదు. పైగా ప్రజలందరూ కూడా భక్తి శ్రద్ధలతో మమేకమై ఈశ్వర ధ్యానము, విష్ణు ధ్యానము చేస్తూ ఆ యొక్క రోజులు గడిపేటువంటి రోజులు 30 రోజుల పాటు 30 పండుగలైన అందులో ఏం సందేహమే లేదు. అలాగే
ఈ యొక్క సోమవారాల్లోకెల్లా మణిపూస లాంటి కోటి సోమవారం కూడా ఈ కార్తీక మాసంలోనే ఆచరిస్తారు. కాబట్టి అత్యంత విశేషమైనటువంటి మాసము, ఒకటా రెండా ప్రతిరోజు కూడా ఒక పర్వదినమే. కాబట్టి ఈ యొక్క విశిష్టత ఏంటనంటే అందుకే మనం గమనించుకున్నట్లయితే ఈ సంబంధించినటువంటి ఈ చలికాలం మొదలవుతుంది. నాగుల చవితి నుంచి చలి ప్రారంభమవుతుంది. అనగా మంగళవారం నుంచి ప్రారంభమవుతుంది. ప్రారంభమై శివరాత్రికి చలి అంతమైపోతుంది. కాబట్టి చలిగాలులు వీచేటువంటి సందర్భంలో ముఖ్యంగా మన వైజ్ఞానికులు అనగా మన మహర్షులు చాలా గొప్పవాళ్ళు. వాళ్ళు ఏ ఆచారం పెట్టినా, ఏ సాంప్రదాయం పెట్టినా అందులో సైన్స్ ఉంటుంది. కాబట్టి అందుకనే ఈ యొక్క కార్తీక మాసంలో అమలక వృక్షము దగ్గర మరియు రావి వృక్షం దగ్గర ఉన్నటువంటి కొలనులలో స్నానం చేయమన్నారు. విద్యుత్ శక్తి ప్రవహించి శరీరంలో అంతర్గతంగా మనకు తెలియకుండా ఉన్నటువంటి రుగ్మతలు తొలగిపోయేటివి. ఇక అన్నిటికంటే ప్రధానమైనటువంటిది ఈ యొక్క నక్తం అనగా ఉపవాస నియమాన్ని పాటిస్తూ చంద్రదర్శనం చేసుకొని భోజనం చేయడం అనేటువంటిది మనకు ఆచారంగా ఉన్నటువంటిది. కాబట్టి ఇందులో ఎందుకనంటే మనకు మిగతా కాలాలలో అన్నము తొందరగా జీర్ణమవుతే ఈ కార్తీక మాసము నడివి మాసం అనగా నిడి మాసము అనగా ఉష్ణోగ్రతలు తక్కువైపోయి మంచు సమయం అనగా ఈ చలి తీవ్రతలు ఎక్కువగా ఉన్నటువంటి సందర్భంలో మానవులలో జఠరాగ్ని చాలా నెమ్మదిగా పనిచేస్తుంది. అందుకని మనకు గమనించుకున్నట్లయితే అజీర్ణం ఎక్కువగా ఈ కార్తీక మాసంలో ఉంటుంది. అందుకనే ఎక్కువగా నక్తవ్రతములు అనేటువంటివి ఆచరించాలి. నక్తవ్రతములు ఆచరించినట్లయితే ఏం జరుగుతుంది? శరీరంలో ఎటువంటి పదార్థం లేకపోతే శరీరము వేడెక్కుతుంది. ఆ విధంగా ఆరోగ్యం బాగా ఎప్పుడు కూడా వేడి చల్లబడితే శరీరం చల్లబడితే, అందుకనే అవసాన దశలో కాళ్ళు చేతులు ఎందుకు రాస్తారమ్మా? వేడి పుట్టిస్తారు. చల్లబడితే ప్రాణం పోతుంది. ప్రాణం పోతుందనంటే చల్లబడుతుంటే ప్రాణం పోతుందని లెక్క. అందుకని వేడి పుట్టించడం కోసం ఎటువంటి పదార్థాలు తినకుండా ఉపవాసాన్ని పాటిస్తూ ఈ విధంగా ఉండేటువంటి మాసంగా చెప్పబడి ఉందమ్మా. అయితే ఎన్నో సందేహాలు ఉన్నాయి గురువుగారు, ప్రేక్షకులు అడిగినవే. ముందుగా కార్తీక మాసం అంటే శివారాధన ఎక్కువగా చేస్తూ ఉంటాము, అలాగే విష్ణు ఆరాధన కూడా మనం చూస్తామండి. ప్రత్యేకించి శివారాధనలో భాగంగా చాలా ఇళ్లలో శివలింగాలు ఉంటాయి. అసలు ఎటువంటి శివలింగాలు ఇంట్లో ఉండొచ్చు అని అడుగుతున్నారు. శివలింగము రాతితో కృష్ణశిలతో చేసినటువంటిదైనా కానీ, ధాతువులతో చేసినటువంటి కానీ, నవగ్రహ ధాన్యములతో చేసినటువంటి శివలింగము కానీ, అలాగే మరకత శివలింగము శ్రేష్టమైనటువంటిది. బుద్ధి కుశలతని ధనాన్ని బాగా పెంపొందింపచేస్తుంది. స్ఫటికలింగముతో చేసినటువంటి అభిషేక ప్రభావం వలన మానవుడికి జ్ఞానము వైరాగ్యము కలుగుతుంది. ఇక నవగ్రహాలకు సంబంధించినటువంటి రత్నములతో కూడా చేసుకోవచ్చు. సువర్ణమయమైనటువంటి శివలింగాన్ని చేసుకోవచ్చు. అసలు ఈ భూలోకమే కాదు, సమస్త లోకాలలో కూడా పూజ్యనీయమైనటువంటిది, సమస్త లోకాలలో కూడా గొప్ప పుణ్యఫలాన్ని ప్రసాదించేది రసలింగం. కాబట్టి రసలింగము అనేటువంటిది కూడా అభిషేకం చేసుకోవచ్చు. ఈ యొక్క కలియుగ ప్రమాణాన్ని అనుసరించి మృత్తికాలింగము చాలా శ్రేష్టమైనటువంటిది. కాబట్టి దగ్గరలో పుట్ట గనక ఉంటే పుట్టని ఏమాత్రం కూడా బాధ పెట్టకుండా పుట్ట దగ్గర ఉన్నటువంటి మట్టిని మాత్రమే సంగ్రహించి ఆ పుట్టమనుతో ప్రతిరోజు ఒక శివలింగం చేసుకొని ఆ విధంగా శివారాధన కూడా చేసుకుంటే విశేష పుణ్య ఫలితం కలుగుతుందని చెప్పబడి ఉందమ్మా. ఎంత పరిమాణంలో ఉండాలండి మనకి? ఈ శివలింగం ఏదైనా కానీ అంగుష్ట ప్రమాణం అంటే మన బొటన వేలు ఏ విధంగా ఉంటుందో, ఎంతవరకు ఉంటుందో అంత నిడివి కలిగినటువంటిది, అనగా 3 ఇంచులు అని అర్థం. కాబట్టి ఈ 3 ఇంచుల వరకు శివలింగాన్ని ఇంట్లో ఎవరైనా కానీ పెట్టుకొని అన్ని వర్ణాల వాళ్ళు పూజ చేసుకోవచ్చు. ఎందుకనంటే శివశక్తి స్వరూపముగా ఉన్నటువంటి శివలింగాన్ని ఎవరైతే అర్చిస్తారో సాక్షాత్తు పార్వతీ పరమేశ్వరుని అర్చించినటువంటి పుణ్య ఫలితము ఒక్క శివలింగము ద్వారా అభిషేకం చేయడం ద్వారానే వాళ్ళకి కలుగుతుంది. తద్వారా వాళ్ళ కోరికలన్నీ కూడాను ఈశ్వరానుగ్రహంతో అతి త్వరలో నెరవేరుతాయి. అన్నిటికంటే మించి ప్రధానంగా ఆరోగ్యము మనకు కలుగుతుంది అని చెప్పబడి ఉందమ్మా. ఇంట్లోనే అభిషేకాలు నిర్వహించుకోవచ్చా అని అడుగుతున్నారండి. ఇప్పుడు శివలింగాలు ఉంటాయి సరే, అయితే వాటికి ప్రత్యేకించి సోమవారమే చాలా, లేకపోతే ఈ మాసం అంతా కూడా అభిషేకాలు చేసుకోవచ్చా? ఈ మాసమంతా కూడాను బ్రహ్మ ముహూర్త కాలములో లేచి కాలకృత్యాదులు తీర్చుకొని ఉదయం 4 గంటల నుంచి 6 గంటల మధ్యలో సూర్యోదయం ప్రారంభమయ్యే లోపలనే ఈ యొక్క శివాభిషేకాలు అర్చనలు గనక చేసుకున్న వాళ్ళకి చాలా, అసలు చెప్పాలంటే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ, బాడీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా వెళ్ళిపోతుంది. ప్రయోగ బాధలన్నీ తొలగిపోతాయి. ఒకటా రెండా అమ్మ, మానవుడికి ఉన్నటువంటి సమస్త కోరికలు ఆ శివయ్య నెరవేరుస్తాడమ్మా. మనకు
అభిషేకో ప్రియ శివ. కాబట్టి మనస్ఫూర్తిగా నాకు నువ్వు నీకంటే ఇంకెవరు లేరే అని చెప్పి చెంబెడు మంచినీళ్ళు పోసినా చాలు సంతోషిస్తాడు. అంత భక్తి మనలో ఉంటే చాలమ్మా, ఈశ్వర అనుగ్రహం కలుగుతుంది. విష్ణుని ఆరాధన చేస్తే మోక్షం వస్తుంది. కానీ జన్మజన్మల నుంచి వచ్చినటువంటి పాపాలన్నీ కష్టాల రూపంలో కష్టపడుతూ దారిద్ర్యాన్ని అనుభవిస్తూ అనేక రకాల బాధలు పడుతూ ఆ దోషమంతా పోయి చివరికి మోక్షాన్ని పొందుతాం. కానీ శివుని ఆరాధన చేస్తే ప్రధానంగా మన శరీరానికి ఎటువంటి ఇబ్బందులు అనేటువంటివి కలగకుండా శరీరం ఆయురారోగ్యాలతో ఉండి అంత్యమున శివ సాయుధ్యం అనేటువంటిది కలుగుతుంది. కాబట్టి శివారాధన అనేటువంటిది సూర్యోదయ పూర్వమే అన్నీ కంప్లీట్ చేసుకోవాలమ్మా. చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత, అందులో ఏం సందేహం లేదు. ఇలా అభిషేకాలు నిర్వహించేటప్పుడు అండి ఏ మంత్రాలు జపించాలి, ఎటువంటి స్తోత్రాలు మేము పఠించాలి? ఎందుకంటే మాకు అన్ని పూజలు ఇవి రావండి, ఇన్ని చదవటానికి ఎలా అసలు ఆ శివయ్య అనుగ్రహం పొందాలని అడుగుతారు. శక్తి ఉన్నవాళ్ళమ్మ చాలామంది నా చిన్నతనం నుంచి, ఎందుకంటే ఆ కుటుంబంలో పుట్టి పెరిగినటువంటి వాడిని కాబట్టి చూస్తూ ఉన్నాను. శక్తి ఉన్నవాళ్ళు ప్రతిరోజు కూడా శివాభిషేకము బ్రాహ్మణుని పిలిపించుకొని బ్రాహ్మణుని ద్వారానైనా కానీ, లేదా దేవాలయంలో అభిషేకం జరిగే సమయంలో, ఇప్పుడు దేవాలయంలో ఎలా ఉంటుందంటే పొద్దున్నే అభిషేకం జరిగే సమయం ఉంటుంది, అది ప్రధానము. మనం పోయి అభిషేకం చేయించుకోవడం వేరు, ఆ స్వామివారికి అభిషేకం జరిగే సమయంలో మనం ఉండడం వేరు. కాబట్టి ఆ స్వామివారికి అభిషేకం జరిగే సమయంలో మనం ఉండి ప్రతిరోజు కనుక ఆ యొక్క అభిషేకంలో పాలు పంచుకుంటే తప్పకుండా మనం ప్రతిరోజు శివాభిషేకం చేసినటువంటి ఫలితం కలుగుతుంది. లేదు మన ఇంట్లో ఏ విధంగా చేసుకోవాలి, ఎందుకనంటే సామాన్య మానవులకి యొక్క మంత్రములు రావు కదమ్మా. ఉపనయన అర్హత ఉండాలి, ముఖ్యంగా అందరికీ ఉండదు. కాబట్టి ఆ ఈశ్వరారాధన చాలా సులువుగా చేసుకునేటువంటిది ముఖ్యంగా మనసులో శివాయ నమః అనుకుంటూ ఉండండి. శివపంచాక్షరి అయినటువంటి ఓం నమ శివాయ అంటూ ఉంటుంటారు చాలామంది. జగద్గురు పీఠాధిపతులు అడిగాను, మానవులందరూ కూడా శివపంచాక్షరి జపం చేసుకోలేరు, వాళ్ళకి ఎటువంటి ఫలితం, ఏ మంత్రం ఏ నామం చదివితే శివపంచాక్షరి ఫలితం కలుగుతుందంటే శివాయ నమః అంటే చాలు నాయన, వాళ్ళకి శివపంచాక్షరి ఫలితం కలుగుతుంది. కాబట్టి ఎవరికైనా వచ్చేది శివపంచాక్షరి మంత్రం నోటి నుంచి అలవోకగా. కాబట్టి ఆ మంత్రాన్ని పక్కకు పెట్టి శివాయ నమః అనుకుంటూ కనుక అభిషేకం చేసుకుంటే శివపంచాక్షరితో అభిషేకం చేసిన పుణ్య ఫలితం కలుగుతుంది. అలాగే ఇంకా భక్తి ఉంటే ఒక ట్రాన్స్లోకి వెళ్ళగలిగేంత శక్తి ధ్యానము గనక ఏ వ్యక్తికైతే ఉంటాయో, చక్కగా ప్రసార మాధ్యమాలు అందుబాటులో ఉన్నాయి. రుద్ర నమకము చమకం అనేటువంటిది ఉంటుంది, చాలా గొప్పగా ఉంటుందమ్మా, పాజిటివ్ వైబ్రేషన్ ఉంటుంది. అది వింటూ మనస్ఫూర్తిగా సంపూర్ణముగా ప్రపంచాన్ని మరిచి ఆ శివుడికే నేను చేసుకుంటున్నాను, ఈ భాగ్యం నాకు కలిగింది అనే భావనతో, ఎంతో అదృష్టం చేసుకుంటే ఈ కార్తీక మాసంలో నేను చేసుకుంటున్నాను అనే భావనతో నిండైనటువంటి భక్తి రస హృదయముతో ఏ పదార్థముతో అభిషేకము చేసినా, పవిత్రమైనటువంటి పదార్థముతో ఏ విధంగా అభిషేకం చేసినా ఆ ఈశ్వరునికే చెందుతుందమ్మా. ఈ విధంగా అభిషేకించుకోవచ్చు అంటారు. అయితే దీపం చాలా ప్రధానం కదండి. దీపారాధన చేసేటప్పుడు ముఖ్యంగా ఎటువంటి నియమాలు పాటించాలి ఈ కార్తీక మాసంలో? దీపారాధన అనేటువంటిది చాలా, కార్తీక మాసంలో దీపారాధన చాలా ప్రాముఖ్యము. అయితే వీక్షించేటువంటి ప్రేక్షకులకి గమనిక, ఈ కార్తీక పౌర్ణమి సందర్భంగా త్రిపురాంతక క్షేత్రంలో జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, సంతాన, అనారోగ్య సమస్యల నివారణకి సర్వదోష నివారణ హోమాది కార్యక్రమాలు అనేటివి జరిపించడం జరుగుతుంది. అనగా 15వ తారీఖు రోజున, ఈ యొక్క నవంబర్ 15వ తారీఖు రోజున పర్ హెడ్ 1500 రూపాయలకి అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఇక ఈ దీపము అనేటువంటిది ప్రధానంగా మనం గమనించుకున్నట్లయితే ఈ కార్తీక మాసంలో దీపారాధన చాలా విశేషం అమ్మ. అన్ని దీపాలు పెట్టలేని వాళ్ళు 4 దీపాలు పెట్టమన్నది. ఒకటి పూజా మందిరంలో ఉండేటువంటి దీపము, 2 ఇంటి సింహద్వారం దగ్గర ఉండేటువంటి 2 వైపులా దీపములు, 3వది ఈ యొక్క సంబంధించినటువంటి తులసి చెట్టు దగ్గర ప్రతిరోజు పెట్టాలి, ముగ్గు వేసి అలికి ముగ్గు వేసి తిరుపు పెట్టాలి. ఇంకొకటి దేవాలయంలోనైనా కానీ దీపస్తంభం ఉంటుంది, అక్కడైనా పెట్టవచ్చు, లేదా రావి చెట్టు కిందనైనా కానీ దీపం పెట్టవచ్చు శివాలయంలో. ఈ విధంగా ప్రతిరోజు, అది సాయంకాలం పూట చేయాలి. ఈ విధంగా ప్రతిరోజు ఎవరైతే దీపాన్ని ఆరాధన చేస్తారో తప్పకుండా వాళ్ళకి పుణ్యం అనేటువంటిది పెరుగుతుందమ్మా. ఈరోజు మనం ఆనందంగా జీవిస్తున్నామంటే పుణ్యం ఉండడం వల్లనే, గత జన్మ చేసుకున్న పుణ్యమే. ఎందుకనంటే ఒక తల్లి కడుపున పుట్టిన బిడ్డల్లో 10 మంది ఉంటారు, కానీ అందులో 1, 2, 3 మాత్రం దారిద్ర్యాన్ని అనుభవిస్తుంటారు, మిగతా వాళ్ళు చాలా ఆనందంగా జీవిస్తుంటారు. ఎందుకు? వాళ్ళకి ఒకే తండ్రి తల్లి రక్తం పుంచుకుపుట్టిన బిడ్డలు కదా, అందరికీ తల్లిదండ్రులు అందరికీ సమానంగా ఆస్తి పంచుతారు, ఎవరికి లోటు చేయరు. ఆ 10 మందిలో 2, 3 ఎందుకు దారిద్ర్యాన్ని అనుభవిస్తారంటే వాళ్ళ గత జన్మ పుణ్య
కర్మ అనేటువంటిది లేదు కాబట్టి, అది చేసుకోలేదు కాబట్టి ఈ జన్మలలో మనకు తెలిసి మనం చేసుకోకపోవడం అనేటువంటిది దౌర్భాగ్యం. కాబట్టి అటు దౌర్భాగ్యం మనకు కానీ, మన పిల్లలు కానీ, మన ముందు తరాల వాళ్ళకు కానీ రాకుండా ఉండాలని అంటే ఖచ్చితంగా ఈ సంబంధించినటువంటి పుణ్యములు అనేటువంటి చేసుకోవాలి. కార్తీక మాసంలో విశేషంగా దానాది కార్యక్రమాలు చేయాలి. కార్తీక సోమవారాలు, పౌర్ణమి తిథులు, శివరాత్రులు, కోటి సోమవారాలు, ఇలా ఏకాదశి, ద్వాదశి తిథులు ఈ విధంగా చేసుకున్నట్టయితే మంచి జరుగుతుంది. ఉసిరిక దీపం అనేది చాలా ముఖ్యమైనది. సోమవారాలే కావచ్చు, ఈ మాసంలో ఎప్పుడైనా సరే ఉసిరి దీపం పెట్టాలని అంటారండి. ఎలా అసలు వీటికంటూ ఏమైనా నియమం ఉందా? ఎక్కడ అసలు ఉసిరి దీపం పెట్టాలి? ఇంటి దగ్గర పెట్టొచ్చా, దేవాలయాల్లో మాత్రమేనా? చాలామంది చేసేటువంటిది ఏంటంటేనమ్మా, ఉసిరిక దీపం పెట్టేటప్పుడు ఆ ఉసిరికాయని తొలిచి పెడుతుంటుంటారు. కానీ శాస్త్ర ప్రకారము చెప్పబడి ఉన్నటువంటిది ఏంటంటే ఉసిరిక మీద ఒక వత్తి ఉన్నటువంటిది ఉంటుంది కదమ్మా, పువ్వు వత్తి అంటారు కదా, ఆ పువ్వు వత్తిని నేతిలో తడిపి దాని మీద పెట్టి దీపారాధన చేయడం. ఉసిరిక ఎలా ఉందో అలా పెట్టేయాలి. కానీ కొన్ని చోట్ల ఏం చేస్తున్నారంటే, కొన్ని చోట్ల ఆ పైదంతా కూడా పొట్టు తొలచి గింజ తీసివేసి ఆ లోపల ఆవు నెయ్యి వేసి దాంట్లో దీపం పెడుతున్నారు. అంటే నిమ్మకాయ డొప్పల్లో నిమ్మకాయనంతా కూడా తీసేసి ఆ డొప్పల్లో నువ్వుల నూనె వేసి ఎట్లయితే దీపారాధన చేస్తున్నారో ఇది కూడా అలాగే చేస్తున్నారు. అలా చేయకూడదు. వాస్తవానికి దాని ఉసిరిక మీద దీపం పెట్టుకుంటే చాలా విశేషము. ఉసిరిక దీపం అనేటువంటిది చాలా విశేషమమ్మ. ప్రతిరోజు పెట్టవచ్చు. అందున ఈ పౌర్ణమి, కార్తీక సోమవారాలు, కార్తీక పౌర్ణమి, కోటి సోమవారము ఇలాంటి ఏకాదశి తిథుల్లో ఉసిరిక దీపం చేస్తే చాలా మంచిది. దీపారాధనలో ఉసిరికను పెట్టి, ఉసిరికలన్నీ కూడాను పెట్టి దీపము వెలిగించి ఉసిరికలతో సహా దీపారాధన చేసినట్లయితే సంపూర్ణమైనటువంటి దేవతానుగ్రహం కలుగుతుంది. విష్ణుకి ప్రీతికరమైనటువంటి మాసము అని చెప్పవచ్చు. అలాగే 365 ఒత్తులు వెలిగిస్తారండి. ఈ మాసంలో ఏ రోజున ఇవి వెలిగించాలి? నియమం ఏమన్నా ఉందా? కార్తీక సోమవారాలు 365 రోజుల పాటు వెలిగించినటువంటి పుణ్యఫలము కార్తీక సోమవారంలో చేసినట్లు దొరుకుతుంది. కార్తీక పౌర్ణమి రోజున చూసుకోవాలి ముఖ్యంగా. ఇంకా విశేషం ఏంటంటే కోటి సోమవారం ఈ 9వ తారీఖు రోజున వచ్చిందమ్మా. ఈ నవంబర్ 9వ తారీఖు రోజున శనివారం కూడా అయింది. వెంకటేశ్వర స్వామి కనుక శివకేశవులకి భేదము లేదు అని చెప్పేటువంటి ప్రమాణాన్ని అనుసరించే కార్తీక మాసంలో శ్రవణ నక్షత్రం ఎవరిది? విష్ణువుకి సంబంధించినటువంటిది. కాబట్టి విష్ణువుకి సంబంధించినటువంటి నక్షత్రం ఉన్న రోజున కోటి సోమవారంగా పిలుస్తారు. అంటే ఈశ్వరునికి ప్రీతికరమే. పైగా ఈసారి విశేషం ఏంటంటే సహజంగా కోటి సోమవారం అనేటువంటిది సోమవారంతో కలిసి వస్తే విశేషము. శనివారం రావడం కూడా విశేషం. ఎందుకంటే శనివారం వెంకటేశ్వర స్వామికి చాలా ప్రీతికరమైంది కదా. అట్లయినా కానీ ఈ విధంగా శ్రవణ నక్షత్రం వెంకటేశ్వర స్వామి వారి నక్షత్రం కాబట్టి కోటి సోమవారము కలియుగ దైవం వెంకటేశ్వర స్వామికి సంబంధించిన రోజు. ముఖ్యంగా ఆ రోజున కార్తవీర్యార్జుని యొక్క జయంతి. రాణి బాకీలు వసూలు కోసం ఆ రోజున కార్తవీర్యార్జునికి సంబంధించినటువంటి మూల మంత్రముల సంపుటీకరణతో, నమ్మకముతో సంపుటీకరణ చేసి అభిషేకం ఎవరైతే చేస్తారో ఖచ్చితంగా వాళ్ళకి రాణి బాకీలు, కోల్పోయిన ఉద్యోగము, కోల్పోయిన పదవి ఇవన్నీ తిరిగి లభిస్తాయి. అందుకని ఆ రోజున ఆ విధంగా చేయవచ్చునమ్మా. అంటే 365 ఒత్తులు ఈ రోజుల్లో వెలిగించవచ్చు. కనీసము ఈ యొక్క ఆదివారం, ఈసారి ఆదివారము అమావాస్య కూడా అయింది, ఆ రోజునైనా వెలిగించవచ్చు. మాస శివరాత్రి రోజునైనా వెలిగించవచ్చు. ఆరుద్ర నక్షత్రం ఉన్న రోజునైనా వెలిగించవచ్చు. అలాగే కార్తీక మాసంలో నదీ స్నానాలు, సముద్ర స్నానాలు ఖచ్చితంగా చేయాలి అని అంటారు. ఇది ఖచ్చితమా అండి? అంటే కుదిరితేనేనా, లేని పక్షంలో ఏమన్నా ప్రత్యామ్నాయాలు ఉన్నాయా వీటికి? అంటే ఈ యొక్క సమస్తమైనటువంటి నీటిలో ఈ కార్తీక సోమవారంలో మనం గమనించుకున్నట్లయితే వర్షాభావం అనేటువంటిది పూర్తిగా తగ్గిపోయి ఈ యొక్క ప్రవాహం పెరుగుతుంది. ఈ ప్రవాహం పెరిగినప్పుడు జల విద్యుత్ శక్తి అనేటువంటిది అందులో ఉంటుంది. ఇప్పుడు మన కరెంట్ వచ్చేది జల విద్యుత్తే కదా, అందులో శక్తి ఉంటేనే కదా మనం దాన్ని తీయగలుగుతున్నాం కరెంటుని. కాబట్టి నీటిలో శక్తి ఉంది. ఆ నీటిలో ఉన్నటువంటి శక్తిని మన దేహానికి తగలాలి అనే ఉద్దేశంతో నదీ స్నానం అనేటువంటిది పెట్టారు. శ్రావణ మాసంలో నదీ స్నానం పెట్టాల, కార్తీక మాసంలోనే పెట్టారు. ఇక సముద్ర స్నానం కూడా కార్తీక పౌర్ణమి రోజున, మాఘ పౌర్ణమి రోజున, ప్రత్యేకించి కొన్ని సందర్భాలలో ఈ యొక్క సముద్ర స్నానానికి అర్హత. ఎందుకంటే మిగతా రోజుల్లో బీచ్లలోకి వెళ్ళిపోయి సముద్ర స్నానం చేస్తారు. కానీ జన్హు మహర్షి యొక్క పురీషనాళం నుంచి అనగా గంగ అడ్డు వచ్చిందని చెప్పి తన ఆశ్రమాన్ని ఎక్కడైతే నీట మునిగిపోతుందనే భయంతో జన్హు మహర్షి పూర్తిగా సముద్రాన్ని మింగేస్తాడు. చివరికి సముద్రం లేకపోతే అనేటువంటిది జీవం అనేటువంటిది ఉండదు కాబట్టి వదలవయ్యా అని అంటే అప్పుడు తన పురుషనాళంతో వదిలేస్తాడు. అందుకనే మనకు ఈ మూత్ర విసర్జన జరిగిన తర్వాత అదంతా ఉప్పుగా ఉంటుంది.
అందుకని సముద్రం నీళ్ళ పురీష నాళం నుంచి వచ్చింది కాబట్టి అదంతా కూడా ఆ నీళ్ళన్నీ ఉప్పుగా ఉంటాయి. కారణం అది అప్పటి నుంచి సముద్రం అనేటువంటిది ఉప్పుగా మారింది. ఆ విధంగా అన్ని వేళల్లో సముద్ర స్నానము పనికిరాదు. ఈ కార్తీక పౌర్ణమి సందర్భంగా సముద్ర స్నానం చేస్తే విశేష పుణ్య ఫలితం దక్కుతుందమ్మా. అందుబాటులో ఉన్న వాళ్ళైతే చక్కగా చేసుకోవచ్చు. చేయొచ్చు సముద్రంలో అంటారు. కూడా ఏంటంటే ఉమ్. ఉప్పుతో కూడుకున్నటువంటిది కాబట్టి కొన్ని ప్రత్యేక దినాలలో ఉప్పు శరీరానికి తగిలితే కొన్ని రుగ్మతలు తొలగిపోతాయి. శరీరమైనటువంటి చర్మ వ్యాధులు ముఖ్యంగా తగ్గిపోతాయి. అందుకనే కార్తీక మాసంలో ఒక్కసారైనా సముద్ర స్నానం చేయండి. వీలుంటే నది స్నానం. ఒకవేళ ఇవి ఏవీ లేవు, ఇప్పుడు హైదరాబాద్లో నది లేదు, సముద్రం లేదు, మరి ఎలా చేస్తారు? విజయవాడలో నది అన్నా దొరుకుతుంది అది. కాబట్టి అటువంటి వాళ్ళు ఏంటంటే ఇంట్లో క్షేత్రాలకు వెళ్ళినప్పుడు తెచ్చుకుంటారు కదా, గంగ నీరో, గోదావరి నీరో, కృష్ణా నీరో, అవన్నీ ఒక బాటిల్లో పట్టుకొని ప్రతిరోజు ఒక 4-5 చెంచాలు నీళ్లు అందులో వేసి ఆ నది స్నానం చేసిన పుణ్య ఫలితం మాకు దక్కుగా కానీ భావన చేసుకుంటూ స్నానం చేస్తే చాలమ్మా. ఆ విధంగా ఇంకా అందుబాటులో లేనప్పుడు ఇది ఆ విధంగా ప్రత్యామ్నాయం. చేయాలి. అలాగే కార్తీక మాసంలో దానాలు చాలా ముఖ్యమైనవి, ఖచ్చితంగా దానాలు చేయాలని అంటారండి. ఏవి దానం ఇస్తే మంచిది ఈ మాసంలో? కార్తీక మాసంలో దీపదానము చాలా విశేషము. సాలగ్రామ దానం విశేషం. అమలకా దానం అంటే ధాత్రి అంటే ఉసిరిక దానము చాలా విశేషం. అయితే ఈ యొక్క ఉసిరిక దానము ఆదివారం పనికిరాదు. ఎందుకనంటే ఆదివారము ఉసిరిక తినకూడదని శాస్త్రం. కాబట్టి ఆదివారం నాడు ఉసిరిక దానం చెయ్యకూడదు, అది గుర్తుపెట్టుకోండి. ఇక ప్రత్యేకించి దీపదానం అనేటువంటిది ఏకాదశి నాడు వ్రతాన్ని ఆచరించి ద్వాదశి రోజున కూడా వ్రతాన్ని ఆచరించి సంధ్యా సమయంలో మళ్ళీ స్నానకృత్యాదులు తీర్చుకొని తులసి చెట్టు దగ్గర దీపారాధన చేసి అప్పుడు దీపం ఆరాధన అనగా చేసిన తర్వాత అప్పుడు దీపదానాన్ని చేస్తే విశేష పుణ్య ఫలితము, అనేక 100 అశ్వమేధ యాగాలు చేసిన పుణ్య ఫలితం ద్వాదశి తిథి రోజున చేసినప్పుడు కలుగుతుంది. అది సంధ్యా సమయంలో. కాబట్టి దీపారాధన అనేటువంటిది 2గా చేయాలి. ఒకటి బ్రాహ్మణుడికి, ఒకటికి దేవాలయంలో దీపారాధన చేయాలమ్మా. ఒత్తి వెలిగించి దీపం వెలిగించి ఆ విధంగా దీపారాధన చేస్తే విశేషమైనటువంటి పుణ్య ఫలితం. అది విధానం. ఇవి దానం ఇస్తే దానం. ఇంకా అవకాశం ఉంటే అనాథలకి, అభాగ్యులకి అన్నదానాది కార్యక్రమాలు ఆశ్రమంలో ఉన్న వాళ్ళకి చేయొచ్చు, యతులకి చేయొచ్చు, సన్యాసులకి చేయొచ్చు. ఈ విధంగా మనము భవిష్యత్తు తరాలకి మంచి కోరి చేసినటువంటి పుణ్య ఫలితమే ఈరోజు అందరం కూడా కార్లలో తిరగలుగుతున్నాం, బైకులు వేసుకొని వెళ్ళగలుగుతున్నాం, ఏ పనైనా చక్కగా ఆరోగ్యంగా చేసుకోగలుగుతున్నామంటే మన పూర్వీకులు, మన తాత ముత్తాతలు చేసిన పుణ్య ఫలితమే అని గమనించుకోవాలి. గురుగారు, కార్తీక మాసం అంటే ఎప్పుడు గుళ్ళకి వెళ్తాం, ఈ మాసం కుదిరినప్పుడల్లా వెళ్తాం. కొంతమంది రోజు దేవాలయానికి వెళ్ళి దీపం పెట్టే వాళ్ళు కూడా ఉంటారు. అయితే మన చుట్టూ ఉండే ఈ దేవాలయాల కన్నా కూడా కొన్ని పుణ్యస్థలాలు, పుణ్యతీర్థాలు ఉంటాయి. అవి ఈ కార్తీక మాసంలో ఒక్కసారైనా దర్శించుకోవాలి అని అంటూ ఉంటారు. కొంతమంది అయితే కార్తీక మాసంలో వెళ్లేందుకు రిజర్వేషన్స్ అవి చేయించి పెట్టుకుంటారు. అలా ఖచ్చితంగా కార్తీక మాసంలో దర్శించవలసినటువంటి క్షేత్రాలు కానీ, తీర్థాలు కానీ ఏమైనా ఉన్నాయా? ఉంటే అవి ఏవి? ఏ ప్రాంతంలో ఉన్న వాళ్ళు ఆ ప్రాంతం చుట్టుపక్కల ఉన్న దేవాలయానికి వెళ్ళడం ఆచారం. దీని ముఖ్యంగా నియమ ప్రకారం ఖచ్చితంగా పాటించేవాళ్ళు తమిళియన్స్. ఎందుకంటే వాళ్ళకి అన్ని చుట్టుపక్కలంతా దేవాలయాలు ఉన్నాయి, ఇంకా వేరే చోటుకి వెళ్ళాల్సిన పనే లేదు, టెంపుల్ సిటీ అది. కాబట్టి చక్కగా వాళ్ళు వెళ్ళి అక్కడ తప్ప ఎప్పుడో అవకాశం ఉంటే తప్ప దూర ప్రాంతాల్లో ఉన్న దేవాలయాలకు వెళ్ళరు. మన దగ్గర కూడా పంచారామాలు ఉన్నాయి. అలాగే అవకాశం ఉంటే పంచారామాలు దర్శనం చేసుకోండి వీలైతే ఏదైనా ఒక సందర్భంలో. లేదా అలాగే పంచభూతలింగాలు కూడా ఉన్నాయి, అవకాశం ఉంటే ఒకసారి చుట్టిరండి. అన్నిటికంటే యుగ యుగాల నుంచి ప్రాముఖ్యత కలిగినటువంటిది ఈ యొక్క అరుణాచలేశ్వరుని యొక్క దివ్య దర్శనం, దీప దర్శనం కార్తీక పౌర్ణమి రోజున. కాబట్టి వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు కూడా ఈ యొక్క కనీసం ఒక్క రోజునైనా కానీ ఈ యొక్క కార్తీక పౌర్ణమి రోజున వెలువడకపోతే ఇంకే రోజునైనా కానీ గిరి ప్రదక్షిణ చేసి ఆ అరుణాచలేశ్వరుని కనుక దర్శనం చేసుకుంటే, అగ్నిలింగం కదమ్మా, అగ్ని అంటే ఏంటి? దగ్ధం చేసేది. అంటే బూడిద తర్వాత ఇంకా మళ్ళీ ఇంకా వేరే పదార్థము ఉత్పత్తి కాదు. అలాగే మనం జన్మజన్మల నుంచి చేసుకున్నటువంటి పాపాలు ఏవైతే ఉంటాయో ఆ పాపాలన్నీ బూడిదైపోవాలి అని అంటే అందరికీ అర్థమయ్యే భాషలో చెప్తున్నాను. అవన్నీ ఇక పాపాలు మళ్ళీ రాకూడదు, అక్కడితో ఆగిపోవాలి. ఈ కార్తీక మాసంలో ఖచ్చితంగా తీసుకోవాల్సిన ఆహారం అంటూ ఏమైనా ఉంటుందా అండి? ఈ పదార్థాలని ఖచ్చితంగా స్వీకరించాలి అని. ఈ యొక్క కార్తీక మాసంలో అందరూ కూడా శాకాహారాన్ని భుజిస్తే చాలా మంచిదమ్మా. మాంసాహారం జోలికి వెళ్లకుండా. ఎందుకంటే నిషేధించాల్సింది. ఎందుకనంటే సైన్స్ ప్రకారం చూసుకున్నా
మన ఈ కార్తీక మాసంలో మన శరీరము అరిగించుకోవడానికి అంత ఆరోగ్యంగా ఉండదు. ఆ జీర్ణము కూడా అంత తొందరగా కాదు. అసలు మామూలుగానే ఉడికించిన పదార్థాలు కానీ కాయగూరలను తింటే మామూలు శాకాహారమే అరగడానికి 2 నుంచి 3 గంటలు పడుతుంది. మాంసాహారం తింటే ఇంకెక్కువ సమయం పడుతుంది. శరీరం ఎక్కువ సమయంలో అంటే శరీరం లోపల ఎక్కువ పదార్థములు ఉంటే పులిసిపోయి ఎసిడిటీ ప్రాబ్లమ్స్ కానీ యాసిడ్స్ పెరిగిపోయి శరీరంలో వ్యవస్థలో మార్పులు వస్తాయి. కాబట్టి జీవనక్రియలో మార్పులు తెచ్చే ఆహారం అయినటువంటి మాంసాహారాన్ని కార్తీక మాసంలో నిషేధించడమే చాలా ఉత్తమం. కాబట్టి సాత్వికమైనటువంటి ఆహారాన్ని భుజిస్తూ చక్కగా అవకాశం ఉంటే 30 రోజులు నక్తం చేసుకోవడం, లేకపోతే కనీసము ఈ సోమవారాలు, కోటి సోమవారము, ఏకాదశి తిథి, ద్వాదశి తిథి, ఈ మాస శివరాత్రి, ఈ విధంగా అమావాస్య రోజున ఈ విధంగానైనా కానీ కొన్ని రోజులు కనుక ఉపవాస నియమాన్ని పాటిస్తూ చంద్రదర్శనం చేసుకొని భోజనం చేస్తున్నట్లయితే చాలా మటుకు మంచి జరుగుతుందని చెప్పవచ్చు. కొంతమంది ఉల్లిపాయ వెల్లుల్లి తినరు కదండి, అలా ఏమన్నా నియమం ఉందా ఖచ్చితంగా? అవునమ్మా, ఇది రజోగుణాన్ని పెంచుతుంది, తామస గుణాన్ని పెంచుతుంది ఉల్లిపాయ వెల్లుల్లి. కాకపోతే సైన్స్ ప్రకారం చూసుకుంటే ఇప్పుడు అవన్నీ కూడా మానవ దేహానికి అవసరం ప్రస్తుత కాలంలో. కాబట్టి నిషిద్ధమైనటువంటి ఈ రోజులు తప్ప మిగతా రోజుల్లోనైనా కానీ, అనగా కార్తీక సోమవారాలు, ఏకాదశులు, మాస శివరాత్రులు, కోటి సోమవారం, ఇలా నిషిద్ధమైనటువంటి రోజుల్లో తప్ప మిగతా రోజుల్లో అవకాశం ఉంటే తినవచ్చు, తప్పేమీ లేదమ్మా. ఈ విధంగా ఈ మాసం అంతా కూడా జరుపుకోవచ్చు అని అంటారు. చాలా ముఖ్యమైన విషయాలు, మాకున్నటువంటి సందేహాలన్నీ కూడా నివృత్తి చేశారు గురుగారు. ధన్యవాదాలండి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.